దుర్గమ్మ గారి కోడలుందా అని అడిగారెవరో. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అన్నాను. నీకేమైనా తెలుసా? చెప్పు, ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీకేమైనా తెలుసా? నాకెలా తెలుస్తుంది? మీకే తెలియాలిగా. నాకు తెలీదు, అందుకే నిన్ను అడుగుతున్నాను. పోనీ దుర్గమ్మ గారు ఏమన్నా తెలుసా? అదే పద్మావతి, దుర్గమ్మ గారు తెలుసా అని అడుగుతున్నాను. ఏ దుర్గమ్మ గారు? నీకే దుర్గమ్మ గారు తెలుసు? నాకే దుర్గమ్మ గారు తెలీదు. మరి ఏ దుర్గమ్మ గారు అని అడిగావు? దుర్గమ్మ గారు తెలియని వాళ్ళు చాలా తక్కువ, అందుకే నీకు తెలిసేమోనని అడిగాను. అసలు ఆవిడ కోడలు ఇక్కడెందుకుంటుందిలే? స్ట్రాంగ్ కాల్ అయి ఉంటుందండి. నిజమే, నేను అదే చెప్పానులే. పోన్లే, ఆ విషయం వదిలేద్దాం. పద్మావతి, నువ్వు పని చేస్తావా? ఏం లేదు, ఇంట్లో మా సార్ పిల్లలతో పాటు ఇంకొకళ్ళకు కూడా చదువు చెప్పాలి. అది చెప్తావా? ఇక్కడేగా, నో ప్రాబ్లం, చెప్తాను. సరే, అయితే నాతో రా. రాజయ్య బాబు, సీనయ్య లేడా? ఉన్నాడు బాబు, రమ్మని చెప్పు. సీనయ్య, సీనయ్య దేనికి సార్? నువ్వు చదువు చెప్పాల్సిన తనకే. అతనికా? ఎందుకంత కంగారు పడుతున్నావు? నేనంత పెద్దవాళ్ళకి చెప్పానండి. పెద్దవాడైతేనే చదువు చెప్పకూడదా? కానీ పాపం చదువు రాక చాలా ఇబ్బంది పడుతున్నాడు. మా సార్తో కూడా రోజూ తిట్లు తింటున్నాడు. ఆయనే చెప్పారు నీ దగ్గర కాస్త చదువు నేర్చుకోమని. కాస్త సీనయ్యకి చదువు నేర్పించు. అయ్యో, మీకెలా అన్నా, పిలిచారా? ఏం లేదు, చెయ్యి ఎలా ఉందా అని. ఎలా ఉంది? నొప్పిగా ఉందా సీనయ్య? పర్వాలేదన్నా. జాగ్రత్త,
వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకో. ఇంటికి వెళ్ళు, నేను సార్తో చెప్తానులే. పర్లేదు, నేను ఉంటానన్నా. సరే, వెళ్ళు. పద్మావతి, చదువు చెప్పకపోతే చెప్పకపోయావు. అతనొస్తే ఎందుకు కంగారు పడి దాక్కున్నావు? నేనిక్కడున్నానని అతనికి తెలియకూడదు. తెలియకూడదా? అంటే నువ్వు అతనికి తెలుసా? చెప్పు, అతను నీకు తెలుసా? ముందు చదువు చెప్పడానికి ఒప్పుకుని సీనయ్య అనగానే ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? సరే, నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు. సీనయ్యనే పిలిచి అడుగుతాను, నీకు తనకి ఉన్న సంబంధం ఏంటో. నాలుగు గోడల మధ్య మాత్రం ఒకరికొకరం ఏమీ కాము. సీనయ్యని పిలవమంటావా? వద్దండి, వద్దు. అతనికి నా గురించి చెప్పొద్దు. ఏ? నేనిక్కడున్నానని అతనికి తెలియకూడదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అయ్యో, మీకెలా చెప్పాలి? నేను అతని భార్యని. మరి నువ్వు అతనికి తెలియకుండా ఇక్కడెందుకుంటున్నావు? చెప్పు, నువ్వు ఇక్కడెందుకుంటున్నావు? నాకు చెప్పడం మంచిది.
లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. చెప్పు, నిజం చెప్పు. ఇది సార్ జరిగింది. దయచేసి ఎవరికి చెప్పకండి. అంటే పద్మావతి నా తమ్ముడు పెళ్ళామా? నా మరదలా? దేవుడు తెలియకుండానే అందరినీ ఒకచోటకెందుకు చేరుస్తున్నాడు? ఏం చేయబోతున్నాడు? నన్ను అయ్యా అని పిలవ, మాకు అన్నా అని పిలువు. ఏం లేదు, చెయ్యి ఎలా ఉందా అని. తప్పైపోయిందమ్మా, 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 ఏదో తాగి వాగేసామమ్మా, తప్పైపోయిందమ్మా, కొట్టుకెళ్ళమ్మా, తాగి వాగేసామమ్మా, తప్పైపోయిందమ్మా, అమ్మా ఇంకెప్పుడు అలా చేయనమ్మా, ఏదో తాగి అలా వాగేసామమ్మా. చెప్పు, చీకట్లో చేసిన పనిని వెలుగులోకి తీసుకొస్తారా? అమ్మా తప్పైపోయినదమ్మా, ఏదో తాగి వాగేసానమ్మా, నన్ను వదిలేయండమ్మా, మన్నించండమ్మా. ఇది మన్నించే విషయం కాదురా. అసలు ఎవడు వాడు? ఎవడి దగ్గరికి ఎక్కావురా? చెప్పండి. ఎవడోనమ్మా, వాడు కలెక్టర్ గారి దగ్గర పనిచేసే డ్రైవర్ అంటమ్మా. కలెక్టర్ డ్రైవరా? వాడికి మీతో ఏం పని? ఈ విషయంతో ఏం పని? ఏమోనమ్మా, నాకు భయం వేస్తున్నది. విషయం కలెక్టర్ దాకా వెళ్ళిపోయింది. మాకు భయంగా ఉందమ్మా, జైలుకి పోతామో ఏమో. మీరు కాదురా, మీతో పాటు నేను కూడా పోవాలా? చెయ్యి. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? ఎలా తప్పించుకోవాలి? అదే కరెక్ట్. నేనే కలెక్టర్ని కలుస్తా. కలిసి సత్యమే గవర్నమెంట్ డబ్బు కోసం పొలం తగలపెట్టేసుకున్నాడని చెప్తా. నా మీద తోసేస్తున్నాడని చెప్తా. అదే కరెక్ట్.
పద్మావతి పద్మావతి నువ్వు పోయేస్తున్నది అల్లికలు నేర్చుకునికేగా చెప్పు పద్మావతి గందుకేనా అందుకే కదా పెద్దమ్మ గారు. గట్లయితే నువ్వు పట్నంలో కలెక్టర్ ఇంటికి ఎందుకు పోయినావు? పద్మావతి చెప్పు పద్మావతి గాడ నీకేం పని? చెప్పు పద్మావతి గాడ నీకేం పని? పద్మావతి పిన్నిగారు అడుగుతున్నారు కదా, చెప్పు. నువ్వు అసలు కలెక్టర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు? పద్మావతి అడుగుతున్నారు కదా, చెప్పు. నేను వెళ్ళలేదక్కా. మరి నీలాంటి అమ్మాయి కనిపించింది అంటున్నారు. ఏమో అక్క, నేను అల్లికలు నేర్చుకోవడానికే వెళ్ళాను. అల్లికలు నేర్చుకోవడానికి వెళ్ళేది అక్కడి నుంచేనా? ఏమో అక్క, నేను వెళ్లే దారిలో కలెక్టర్ గారి ఇల్లు లేనే లేదు. విన్నారా పిన్ని గారు? మీ అనుమానం తీర్చడానికే నేను అడిగాను. మీరెవరిని చూసి ఎవరని అనుకున్నారో? అవు సంధ్య, గదే అయ్యుండాలి. ఆయన నేనన్నది పద్మావతి లాంటి అమ్మాయి అని గాని పద్మావతి అని అనలేదు కదా. ఆయన వదలటం లేదు కదా పిన్ని గారు. అందుకే పద్మావతి నోటి నుంచి నిజం చెప్పించాను. నువ్వెళ్ళు పద్మావతి. కాని సంధ్య గొంతు కూడా పద్మావతి గొంతులాగే ఉంది. నువ్వు కాదు. ఏందే నీ ఉద్దేశం? ఏంది నువ్వు మాట్లాడేది? నా కోడలు నన్ను మోసం చేస్తుందనా? లేదు, గది కల్లో కూడా జరగదు. ఒక్క మాట చెప్తా విని. నిజానికి రూపం ఉంటే గదైనా అబద్ధం ఆడుతుందేమో గాని పద్మావతి మాత్రం అబద్ధం ఆడదు. గట్లాంటిది ఇంకా మోసం ఎట్లా చేస్తదే? నీ కళ్ళు నీ చెవులే నిన్ను మోసం చేసుంటాయి. లేదా పద్మావతి లాంటి ఇంకో అమ్మాయిని చూసుంటావేమో. అంతేగాని నువ్వు చూసింది పద్మావతిని కాదు, నువ్వు విన్నది పద్మావతి గొంతు కాదు. సంజయనదా?